ఏపీ ఫైబర్ నెట్లో రచ్చ తారాస్థాయికి చేరింది. ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి సోమవారం తన పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు. కానీ వ్యక్తిగత కారణాలతో కాదని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ తిట్టడం వల్లే జీవీ రెడ్డి బయటకు వచ్చినట్లు సమాచారం. ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నా సరే వేమూరి హరికృష్ణ మాట వినాలని జీవీ రెడ్డికి చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. వేమూరి హరికృష్ణ పెత్తనం సహించలేకే వేమూరి హరికృష్ణ మాట విననందుకు చంద్రబాబు, లోకేష్ తిట్టడంతో జీవీ రెడ్డి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా అనంతరం ఫైబర్ నెట్లో ఎండీ దినేష్ కుమార్పై ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఫైబర్ నెట్తో పాటు ఆర్టీజీఎస్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుండి తప్పించింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి వెల్లడించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని తెలిపారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో తన రాజీనామా లేఖను జీవీ రెడ్డి పోస్ట్ చేశారు. 4 రోజుల క్రితం ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ జీవీ రెడ్డి తమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ సంస్కరణలో భాగంగా 410 మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు సంస్థ పనితీరు మెరుగుపరిచేందుకు చైర్మన్గా తాను తీసుకున్న నిర్ణయాలను ఎండీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఫైబర్ నెట్ అభివృద్ధికి ఏమాత్రం సహకరించకపోగా సంస్థను మూసివేసే విధంగా ఆయన చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై ఐఏఎస్ అధికారులు ఒక్కసారిగా బగ్గుమన్నారు. ఐఏఎస్ అధికారుల ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. జీవీ రెడ్డి, దినేష్ కుమార్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలిచి మాట్లాడారు. అన్ని ఆరోపణలపై ఆధారాలతో వివరణ ఇవ్వాలని జీవీ రెడ్డిని ఆదేశించారు. దీంతో ఆయన ఆధారాలు అందించలేకపోయారని సమాచారం. సీఎం కూడా జీవీ రెడ్డిని పిలిచి తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. అసత్య ఆరోపణలు, అర్థం లేని మాటలతో పలచన కావద్దని గట్టిగా హెచ్చరించారని సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థకు 1000 కోట్ల టర్నోవర్కు తీసుకువెళ్లడానికి కృషి చేస్తుంటే దాన్ని అడ్డుపడుతున్న అధికారికి అందరూ మద్దతు పలుకుతున్నారని, గౌరవం లేని చోట పనిచేయడం కష్టమంటూ సన్నిహితుల వద్ద జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం. జీవీ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ, ఐఏఎస్ అధికారి కె దినేష్ కుమార్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుత పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ కింద ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని సోమవారం సీఎస్ విజయ్ నందన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటు ఆర్టీజీఎస్ సీఈఓ, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా నిర్వహిస్తున్న పూర్తి స్థాయి బాధ్యతల నుంచి కూడా దినేష్ కుమార్ను తప్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.